ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, ఇంతవరకు మనం ఎన్నో జంతువుల్లో నుంచి ఎన్నో నీతి పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. చాలా జంతువుల గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మనకు అందరికీ పరిచయం అయినటువంటి ఒక జంతువు గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనకి ఎప్పుడు నిద్ర లేస్తే ఈ జంతువును మనం చూస్తూనే ఉంటాం. ఆ జంతువు పేరు ఎంతో తెలుసా మీకు? ఇక్కడ చూస్తున్నారు కదా, కుక్క గురించి మనం తెలుసుకోబోతున్నాము. ప్రతి ఇంట్లో కుక్క ఉంటుంది, తెలుసా మీకు? ఆ కుక్క గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ యజమాని బల్ల దగ్గర రొట్టె ముక్కలు తింటూ తన జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నటువంటి కుక్కను మనం చూస్తూ ఉన్నాం. ఈ కుక్క పిల్ల యజమాని బల్ల దగ్గర రొట్టె ముక్కలు తింటూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ యజమానుడికి నమ్మకంగా ఉంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో తన ఆలోచన విధానం ఒక రోజున చెడిపోయింది. ఎలా అంటే, ఈ యజమానుడు వేసే రొట్టె ముక్కలు యజమానుడు వేసేదాకా నేను ఎదురు చూడాల్సి వస్తుంది, కాబట్టి నేను బయటికి వెళ్ళి నా ఇష్టానుసారంగా తిని తృప్తి చెందుతాను అని, అసంతృప్తి బ్రతుకు నేను బ్రతకూడదు, తృప్తి కలిగి జీవించాలని బయటికి వెళ్ళడానికి ఆలోచన చేసింది. పిల్లలు, అపవాది ఆ కుక్క మైండ్ సెట్ చెడగొట్టేశాడు. యజమానుడికి ఆ కుక్కకున్న బంధాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేసి ఆ కుక్కని దూర ప్రాంతానికి వెళ్ళే విధంగా అపవాది ప్రేరేపించాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇలా రాసి పెట్టాడు. ఎలా? కుక్కలు తిండికి ఆతురత పడును, ఎంత తినినను దానికి తృప్తి లేదని బైబిల్ లేఖనంలో రాసి పెట్టాడు. అలాంటి ఈ కుక్కకు తృప్తి లేదంట. యజమానుడు వేసే రొట్టె ముక్కలతో తృప్తి పడకుండా దూర ప్రాంతానికి వెళ్ళి అది ఏం చేసిందో తెలుసా? కుళ్ళిపోయిన వాటిని, చచ్చిపోయిన వాటిని, నీచమైన వాటిని, సర్దిపడ్డ వాటిని, పనికిరాని ఆహారం అంతా తినేసింది. తినేసినప్పుడు అస్వస్థతకు గురయ్యింది, ఆరోగ్యము పాడైపోయింది. యజమానుడి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఆరోగ్యం పాడైందా? చెప్పండి, అవలేదు. ఎప్పుడన్నా ఫీవర్ రావడం, అది కడుపులు నొప్పి రావడం, ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఆ యజమానుడు చాలా జాగ్రత్తగా ఆ కుక్కను చూసుకునేవాడు. అంత ఆహారం ఎక్కువ పెట్టేవాడు కాదు, అలాగని తక్కువ పెట్టేవాడు కూడా కాదు. సరిపోయినంత ఆహారం పెట్టి ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకుంటే ఈ కుక్క ఇలా వెళ్ళి చచ్చిన వాటిని, కుళ్ళిన వాటిని తిని ఏం చేసిందో తెలుసా? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్లు మీరు మరలా పాపం వైపు తిరుగుతారా అని దేవుడు అన్నాడు. ఇక్కడ కుక్క వాంతి చేసుకుంది. ఎందుకు? అది తిన్న ఆహారం మంచిది కాదు, అది లిమిట్ లేకుండా తినింది, అది ఎప్పుడు టైం లేకుండా తినింది. అందుకే ఈ కుక్క వాంతి చేసుకునే పరిస్థితి వచ్చింది. పిల్లలు, ఇక్కడ ఒకటి ఆలోచిద్దాం. మనం యజమాని బల్ల దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా కుక్క వాంతి చేసుకుందా? చేసుకోలేదు. ఎప్పుడైనా దాని కడుపు నొప్పి వచ్చిందా? రాలేదు. ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొందా? ఎదుర్కోలేదు. మరి ఎందుకు ఎదుర్కోలేదు? ఎందుకు ఆరోగ్యకరంగా ఉందంటే దానికి ఒక యజమానుడు ఉన్నాడు. అందుకే ఆ కుక్కకు ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. మనకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు. కుక్కకు ఉన్నట్లే మనకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు, యేసుక్రీస్తు వారు మనకి ఒక యజమానుడిగా ఉన్నాడు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, మనకు ఆయుష్నిచ్చేది ఆయనే, సమస్తము అనుగ్రహించి మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాదుకూడదు కుక్క వెళ్ళిపోయినట్టు దేవుని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేసామనుకోండి, మన ఆరోగ్యాలు పాడైపోతాయి, మన ఆయుష్ దెబ్బతింటుంది, లేనిపోయిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఈ కుక్క వెళ్ళిపోయి యజమాని నుంచి దూరంగా వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంది. పిల్లలు, ఆ పాడు చేసుకున్న కుక్క ఒక రోజంట, అయ్యా నన్ను క్షమించయ్యా, యజమానుడి దగ్గర నుంచి నేను అనవసరంగా వచ్చానయ్యా, ఇక్కడ చలేస్తుందయ్యా, ఇక్కడ ఎండగాస్తుందయ్యా, నాకు పడుకోవడానికి కూడా నివాస స్థలం కూడా లేదయ్యా అని మరలా యజమానుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంట, యజమానుడు వెళ్ళి మరలా దాన్ని తీసుకుని వచ్చాడంట. తీసుకుని వచ్చి ఆ కుక్కని శుభ్రం చేసి, ఆ కుక్కకి నీట్గా స్నానం చేయించి, ఆ కుక్కకంట పేరు మార్చాడంట.
పేరు మార్చి ఏం పేరు పెట్టాడు తెలుసా పిల్లలు? సోనంగి కుక్క. సోనంగి అనే పేరు దానికి పెట్టాడు. ఆ యజమానుడికి చాలా గొర్రెలు ఉంటే ఆ కుక్కకి పేరు మార్చిన తర్వాత నీట్గా ఉంచి ఆ కుక్క బుద్ధి కూడా మారిపోయింది. ఎట్లా తెలుసా? కుక్కలు గొర్రెల్ని కాస్తాయి ఎక్కడన్నా? కుక్కలు గొర్రెలతో తిరుగుతాయి ఎక్కడన్నా? తిరుగు. ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ కుక్క బుద్ధి మార్చాడు, ఆ కుక్కకి పేరు మార్చాడు. చెప్పాడంట, సోనంగి కుక్కగా మారిన తర్వాత ఇదిగో నా గొర్రెలు ఉన్నాయి, నా గొర్రెలకు ముందుగా నువ్వు వెళ్ళు, నీ వెనకాల నా గొర్రెలు వస్తాయి అని చెప్పాడంట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఈ కుక్కను మనకు పరిచయం చేస్తున్నాడు. అప్పుడు ఆ సోనంగి కుక్క చూస్తున్నారు కదా, సోనంగి కుక్క ఎలా ఉందో, ఇది సోనంగి కుక్క. ఈ కుక్క అంట గొర్రెల మందకి, తన యజమానుడు గొర్రెల మందకి ముందుగా నడుస్తూ ఉంది. ఈ గొర్రెలు వెనకాల వస్తూ ఉన్నాయి. తన స్వభావాన్ని మార్చుకుంది చూసారా, తన బుద్ధిని మార్చుకుని చూసారా. గొర్రెల మీద దాడి చేయాల్సిన ఆ కుక్క గొర్రెలకు ముందుగా నడుస్తుంది. బుద్ధి మారిపోయింది కదా. అయితే ఈ సోనంగి కుక్క అంట చాలా ధైర్య సాహసాలు కలిగిందంట. చాలా ధైర్యం ఉంటుందంట ఈ సోనంగి కుక్కకి. ఈ సోనంగి కుక్కకి శత్రువుని పసిగట్టే టాలెంట్ ఉంది. శత్రువు ఎంత దూరంలో ఉన్నా శత్రువుని పసిగట్టి ఆ శత్రువుని లాక్కుని వస్తుంది. తర్వాత ఈ సోనంగి కుక్క యజమానుడికి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. గొర్రెల దగ్గర యజమానుడు లేడు, గొర్రెల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ సోనంగి కుక్క ఆ గొర్రెల మందకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటుందనే నమ్మకం యజమానుడికి. ఆ సోనంగి కుక్కకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. మరి ఆ సోనంగి కుక్క ఏం చేస్తుంది? ఏబు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో ఆ మందనంట కాస్తూ ఉందంట. యజమానుడు చేయాల్సిన పని ఆ కుక్క చేస్తుంది. ఆ కుక్క ఆ మందను కాస్తూ ఉంటే ఈ కుక్కను దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనంలో కుక్కల ద్వారా నా నామాన్ని ఘనపరుచుకుంటాను అన్నాడు. కుక్కల ద్వారా తన నామాన్ని ఘనత తెచ్చుకుంటారు. ఎటువంటి కుక్కను దేవుడు ఎటువంటి రీతిగా మార్చాడో చూసారా పిల్లలు? తన సొంత తెలివితేటలతోటి బయటికి వెళ్ళి బ్రతకలేక మరలా యజమానుడి దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో చూడండి. అలాగే మనం కూడా దేవుని దగ్గర పాపాలు చేసినప్పుడు, దేవుని మాట వినకుండా ఈ కుక్క పారిపోయినప్పుడు మన జీవితాలు కూడా పాడైపోయినప్పుడు మనం కూడా వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్యా తప్పైందయ్యా నన్ను క్షమించయ్యా అని మనం ఒక్క మాట అంటే చాలు పిల్లలు. దేవుడి దగ్గరకు తీసుకొని మన పేరును మార్చి, మన తీరును మార్చి, మన బుద్ధిని మార్చి, అన్నిటినీ మార్చేసి కొత్తగా మనల్ని చేస్తాడు. యాకోబు అనే ఒక గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉండేవాడు. అతను దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమన్నాడు? నీ పేరేం పేరు అయ్యా అన్నాడు. నా పేరు యాకోబు అయ్యా. యాకోబు అంటే ఏంది? మోసగాడని కదా మనకు తెలిసి. అప్పుడు ఆ పేరు మార్చాడంట. తన దగ్గర ఉన్న మోసాన్ని అంతా తీసివేసి ఇజ్రాయేల్గా మార్చాడు. అట్లాగే ఈ చెడిపోయిన ఈ కుక్కను దేవుడు మరలా తీసుకొచ్చి బాగు చేసి ఆ గొర్రెల మందు కావిలి ఉంచి అన్ని విషయాల్లో కుక్కని దేవుడు వాడుకున్నాడు. అందుకే సొలొమోను మహారాజు అంటాడు, చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు అంటాడు. అప్పుడు ఆ కుక్కని ఎంతో పొగడతల్లో ముంచేశారు. దేవుడు ఏమన్నాడంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానన్నాడు. సోనంగి కుక్క యజమానుడికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ సోనంగి కుక్క ద్వారా దేవుడు ఘనత తెచ్చుకున్నాడు. ఆ కుక్క కూడా ఘనత ఇచ్చాడు. మనము సింహాలు లాంటి వాళ్ళం. మన దగ్గర నీతి కార్యాలు లేనప్పుడు, మంచి పనులు చేయనప్పుడు చచ్చిన సింహాలతో సమానం. అట్లాగే మనం చచ్చిన సింహాలతో సమానం అయినప్పుడు దేవుడు అంటాడు, మీకంటే కుక్కే బెటర్ రా అంటాడు. అలాగే ఈరోజు కంఠస్థ వాక్యం చూద్దాం. మరి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది వగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆ కుక్క చూసారా? యజమానుని వదిలేసినప్పుడు ఎవరన్నా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఎవరైనా ఆదరించారా? ఎవరైనా దగ్గరకు తీశారా? తీయలేదు. అట్లాంటి కుక్కను దేవుడు ఎన్నిక లేని కుక్కను బలమైన జనముగా చేశాడు. 1000 గొర్రెలకు కాపలా ఉంచాడు. 1000 గొర్రెలను కాసే కృపనిచ్చాడు. నీకు నాకు అటువంటి బలాన్ని, అటువంటి ధైర్యాన్ని, అటువంటి నమ్మకత్వాన్ని దేవుడు ఇవ్వాలని, ఈ కంఠస్థ వాక్యం మన జీవితంలో నెరవేరాలని
మనం నేర్చుకున్నాం. ఇంతతో ఈ పాఠం ముగించబడింది. మీరు ఈ పాఠాలు మరలా వినాలి అనుకుంటే యూత్ ప్రేయర్ పవర్ అనే మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. వీటిని విని మీ ఆత్మీయ మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.